వాళ్ళకి ప్రత్యేకమైన శుభాకాంక్షలు చెప్తాను. అర్హత లేకపోయినా ఇప్పటి వరకు వికలాంగుల పింఛన్ పొందిన వారితో పాటు వారికి సర్టిఫికెట్లు జారీ చేసిన వైద్యులపై కూడా అవసరమైన చర్యలు తీసుకోవాలని స్పీకర్ అయ్యన్న పాత్రుడు పేర్కొన్నారు. స్పీకర్ క్యాంపు కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు 1,00,000 మంది వరకు అనర్హులైన వికలాంగులు గుర్తించబడ్డారని చెప్పారు. ఈ అంశంపై 2 నెలల క్రితం సీఎం నారా చంద్రబాబు నాయుడికి తాను లేఖ రాసినట్టు వివరించారు. దాని మీద నిన్న గవర్నమెంట్ ఒక నిర్ణయం తీసుకున్నారు. ఆ నిర్ణయం ప్రకారంగా ఈ డూప్లికేట్ వికలాంగులు ఎవరైతే ఉన్నారో, డూప్లికేట్ అంటే 40% దాటాలండి. డాక్టర్ సర్టిఫికెట్లో ఇతనికి 40% పైనే ఉంది వికలాంగులు అని సర్టిఫికెట్ ఇస్తే పెన్షన్గా అర్హులు అవుతారు. కానీ ఇక్కడ మేము చేసిన వెరిఫికేషన్లో, గవర్నమెంట్ చేసిన వెరిఫికేషన్లో 40% తక్కువ ఉన్న వాళ్ళు కూడా డబ్బులు తీసుకున్నారు. అది చట్టంలో ఎక్కడా లేదు. కానీ పాత గవర్నమెంట్ ఇచ్చేసారు. వాళ్ళ సొమ్మేం పోయింది, వాళ్ళు పనిచేసుకున్నారు, మొత్తం అయిపోయింది. ఇప్పుడు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇది చాలా అన్యాయం. నిజంగా వికలాంగులకు ఇస్తే మంచిదే. వికలాంగిని కాని వాళ్ళు కూడా దొంగ సర్టిఫికెట్లు పెట్టుకొని ఇంత డబ్బు తీసుకుంటున్నారు. అంచేత దాన్ని ఎక్కడో దగ్గర కంట్రోల్ చేయాలని చెప్పి మేమందరం కూడా